సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జగన్నాథపురం వెళ్తున్నాం మా రూప వాళ్ళ అక్కల ఇంటికి. ఇప్పుడే జస్ట్ అయితే బయలుదేరాం ఇంటికాడ నుంచి. మా ఊడైతే చూడండి ఎదురుతున్నారు కార్ అయితే మటుకి. యాక్చువల్గా ఏంటంటే మా రూపాకి కార్ తోలడం కొంచెం టచ్ తక్కువ, అంటే తోలుతారు కానీ అంత సీనియర్ కాదు. వాళ్ళ వెనకాల రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు. మా ఊడు డ్రైవింగ్కి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. మా ఊడు స్పీడ్ అయితే మామూలుగా తోలుతలేదు, గుంజి కొట్టేస్తుంది కార్ని. మా ఊడే స్పీడ్ తోడే స్పీడ్కి నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది. పక్కన కూర్చున్నాం కానీ మేము కూడా తోలుతాం, కానీ పక్కన కూర్చున్నప్పుడు కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది కదా. ఎవరి డ్రైవింగ్ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. పక్క వాళ్ళు ఎంత సీనియర్గా తోలినా పక్కన కూర్చుంటే కొంచెం టెన్షన్ కిందే ఉంటుంది. వాళ్ళు ఎలా తోలుతారు ఏంటని భయం భయంగానే ఉంటుంది. మా ఊడు కూడా కొత్త కదా, దాని గురించి మాకు అలా భయం భయంగానే ఉంది. అయినా పర్లేదు, మా ఊడైతే చాలా జాగ్రత్తగానే తోలుతున్నాడు. ఈ మధ్యలో బాగా నేర్చుకున్నాడు. అంతలా రాకపోయినా సరే చూడండి స్పీడ్ అయితే 80 అలా పడుతున్నాడు. వారైతే బాగానే తోలుతాను కుర్రాడు. మేమైతే తాడేపల్లిగూడ రోడ్డు వెళ్ళడానికి ఇలా నడిగోలు నుంచి రైల్వే దగ్గర అంటే గుడి వెళ్ళే రోడ్డు ఉంది కదా, అయితే ఫ్లైఓవర్ కూడా క్లోజ్ చేస్తారు. శనివారం నుంచి తాళపాలెం ఎక్కి మళ్ళీ ఈ రోడ్డు అయితే రావచ్చు. అటు నుంచి అయితే మేము వచ్చాము. పెద్ద వెహికల్స్ అయితే ఎవరో రాకండి, పైన అయితే బ్రిడ్జ్ తగులుతుంది. కార్లు అయితే మాత్రం వెళ్ళిపోతాయి. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి నందమూడి దాటిన తర్వాత రైట్ సైడ్ తిరిగితే లోపలికి అయితే జగన్నాథపురం వెళ్ళిపోతాం. నందమూడి దాటిన తర్వాత అరల దగ్గర నుంచి రెడీ తీసుకుంటే డైరెక్ట్ జగన్నాథపురం అయితే వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రొబ్బగాడైతే ఇందాక నుంచి ఫోన్ మట్టికి సిండికేట్ మెంబర్లా మాట్లాడుతున్నాడు. సిండికేట్ మెయింటైన్ చేసే వాళ్ళ మీరు ఫోన్కి అయితే కంటిన్యూగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి ఇందాక నుంచి. ఇప్పుడు రైల్గడ్డ చెప్పాడు వేసాడని చెప్పి ఆగి మరీ మాట్లాడుతారు, కానీ ఇందాకైతే ట్రైన్లో కూడా మాట్లాడాడు. 2-3 చోట్ల అయితే మమ్మల్ని చాలా కంగారు పెట్టేశారు. ఏం కావాలి, వాట్ యూ వాంట్? ఏం కావాలి? ఫైనల్గా జగన్నాథపురం వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాం. చూడండి హనీ ఏం చెప్పని. బాయ్. ఓకే, నా రూపాయి అయితే సరదాగా తిరుగుతాం బా జగన్నాథపురం నడని చెప్పి అన్నాడు. మేము బయటికి ఊరు చూద్దాం చెప్పి బయటకు వెళ్తున్నాం. ఎండకైతే లోపల హీట్ మామూలుగా లేదన్నమాట. కారు ఎండలో పెట్టాం కదా, లోపలైతే హీట్ ఓవర్గా వచ్చేస్తుంది. అన్నీ కాలిపోతున్నాయి అసలు. కొంచెం ఎదురుకి వెళ్ళి ఏసీ ఆన్ చేసి గ్లాస్ డౌన్ చేస్తే నార్మల్గా కూల్ అవుతుంది మన బండి. ఈ పిల్లలు చూడండి మాతో పాటు బయటకు వచ్చేస్తున్నారు. మేము మామూలుగా సరదాగా తిరగడానికి వెళ్దామంటే మేము కూడా వస్తామన్నారు. వీళ్ళైతే చాలా యాక్టివ్గా అయితే ఉన్నారు, చాలా అల్లరి కూడా చేస్తున్నారు. ఇంకా మాతో పాటు పిల్లలు తీసుకుని అలా సరదాగా అయితే బయటికి వెళ్ళిపోయాం. చూడండి ఫుల్ ఎంజాయ్ చేశారు అయితే పిల్లల మట్టికి. చూడండి అంతే యాక్టివ్గా ఉన్నారు అసలు. ఓకే, మా రూప అయితే డ్రైవింగ్ చేస్తాను మరి అన్న. మరి ఇప్పుడైతే మనం జగన్నాథపురం వచ్చాం. మా రూప వాళ్ళ సిస్టర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి వచ్చామన్నమాట. హాయ్ చెప్పండి అని నువ్వు చెప్పు. చెప్పండి హాయ్ చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సిగ్గుపడుతున్నారండి హాయ్ చెప్పండి కదా, సిగ్గు. మా రూప డ్రైవింగ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మరి ఊళ్ళో అన్న 100 కొడుతున్నారంటే హైవే ఎక్కితే ఇంకా పక్కన అంత సీనియర్ డ్రైవర్ నుంచుకుని మేము ఎంత అలా చేస్తున్నామంటే హైవే ఎక్కాడంటే మా ఓడ ఇంకా 200 దిగడం అనుకుంటా. అదే బ్రో, పక్కన అంత సీనియర్ మోహన్ అన్న సీనియర్ డ్రైవర్ ఉంచుకుని. నీకు ఇలాంటి కార్లు పనవరా రూపా? నీకు లంబర్గిని అదే బొగాటి అలాంటి పెద్ద పెద్ద అయితే బాగుంటాయి. సీనియర్స్ మీరు ఉండగా మీ పక్కన ఇంత అలా నేర్చుకున్నామంటే ఏదో మీ దయ, మీ దయ వల్లే కదా మేము ఎంత నేర్చుకున్నాం. ఇప్పుడు చూడు నాలో మిస్టేక్స్ అన్ని చెప్తున్నాం. నేను ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే తర్వాత నీ అంతటి వాడిని కాకపోయినా ఏదో నీ జూనియర్ కింద నీ శిష్యుడు కూడేస్తున్నారు. మధ్యాహ్నం మోని ఎక్కుతాయి. నీ శిష్యుడు అని స్కూల్ ఇదేనా మీది? ఆ స్కూల్ టెంపుల్లా
టెంపుల్లో ఉంది స్కూల్ ఇది. టెంపుల్ లా ఉంది, అది స్కూల్ అంట. జగన్నాథపురం అయితే ఎంటర్ అయ్యాం. ఇది స్కూల్ అంట చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ లాగా ఉంది కాకపోతే. జగన్నాథపురం ఇది మన నవాపాలెం నుంచి తాడేపల్లిగూడెం నుంచి నవాపాలెం నిడదలు వచ్చేదారిలో నవాపాలెం నుంచి లెఫ్ట్ సైడ్ అనమాట. లోపలికి ఉంటుంది ఊరు. ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి. 3 ఉంటుంది. 2.5 3 అలా ఉంటుంది లోపలికి. మా రూప వాళ్ళ సిస్టర్, వాళ్ళ మామయ్య గారు, అదే వాళ్ళ హస్బెండ్ ఊరు అనమాట. అని స్కూల్ ఎలా ఉంటుంది చెప్పు. నేనైతే మాట్లాడుతున్నాను. స్కూల్ పడిపోతున్నావా? మీ స్కూల్ ఎలా ఉంటుంది? స్కూల్ ఎలా ఉంటుంది చెప్పు. బాగుంటదా? చాలా బాగుంటది. చాలా బాగుంటది, చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. నెక్స్ట్ దానికంటే నాదే స్కూల్ చాలా స్ట్రిక్ట్. అల్లంపురం విజ్ఞాన స్కూలా? అల్లంపురం విజ్ఞాన విజ్ఞాన. అల్లంపురం స్కూల్ వేరే అల్లంపురమా లేదా అల్లంపురం ఊళ్ళో స్కూల్? అల్లంపురం విజ్ఞాన స్కూల్ ఉంటుంది. ఏ క్లాసు? థర్డ్ బ్లూ క్లాస్. థర్డ్ బ్లూ. థర్డ్ బ్లూ ఏంటి అంటే అలాగే ఉంటుంది. మాకు ఏ అండ్ బి అని ఉండదు. ఏ అండ్ బ్లూ ఉండదు, ఓన్లీ బ్లూ గ్రీన్. బ్లూ అంటే ఏ. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? బ్లూ కాకుండా ఇంకొకటి ఏంటి? రెడ్ ఎఫ్ బ్లూ. నెక్స్ట్ ఇంకా గ్రీన్ సి. మనం చదువుకునే రోజుల్లో ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్. ఏ సెక్షన్ బి సెక్షన్ తెలుగు మీడియం, సి సెక్షన్ వచ్చి ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు మొత్తం ట్రెండ్ మారిపోయింది కదా. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అలా ఉంది. నెక్స్ట్ జనరేషన్ అయ్యి బాబాయ్ కర్రలు ఎంత ఉంటే కొట్టేస్తారు. మిమ్మల్ని కొడతారా స్కూల్లో? అచ్చులు అడిపోతాయి. మిమ్మల్ని కూడా కొడతారా? చిన్నపిల్లలు కూడా కొడతారు. అంత స్ట్రిక్ట్ గా ఉంది స్కూల్. స్టిక్స్ తో కొట్టకూడదని చెప్పలేదా? కొట్టకపోతే మరి మీరు అవునా? జగన్నాథపురం మళ్ళీ ఏం తిప్పను. ఓకే. జగన్నాథపురం ఇక్కడ ఒక హైలైట్ విషయం ఉంటది. ఇంటి పైన ఎవరో మామూలు కార్ పెట్టి కార్ పార్కింగ్ ఎలా చేశారు ఇంటి పైన ఇప్పటికీ తెలియదు. డైరెక్ట్ హౌస్ దగ్గర పోనీ ఒకసారి చూద్దాం. ఏటనుకుంటున్నా వాచ్మని చూడండి ఫ్రెండ్స్. కారు ఇంటి మీద మనోడు పార్కింగ్ చేశాడు. చూసినా అక్కడలా పెట్టారా అంటే జులై సినిమా అది గుర్తొచ్చింది. జులై సినిమా అనేది అది కనిపిస్తుంది ఫ్రెండ్స్. పైన రెడ్ కలర్ లో కనిపిస్తుంది చూడండి. దగ్గరికి వెళ్దాం. అది అక్కడ ఎలా పెట్టావరా నాయన? దూరంగా ఒక ఇల్లు, ఇంటి మీద కారు. అదిగో అక్కడ ఎలా పెట్టావరా నాయన? కారు కనిపించట్లేదా? ఈ ఊర్లోనే ఉంటావుగా, ఈ ఊర్లో ఉన్నది కూడా నీకు తెలీదా? కారు చూడలేదు ఎప్పుడు నువ్వు? ఇదంతా జగన్నాథపురం. ఇది మార్కెట్, ఫిష్ మార్కెట్. నెక్స్ట్ మన బాబులందరికీ నచ్చేది ఒకటి ఏంటి? గుడి. కాయాలమ్మ తల్లి, సీసాలమ్మ తల్లి గుడి ఒక 5 మీటర్స్ లో రాబోతుంది. ఎక్కడ ఉంది సీసాలమ్మ తల్లి గుడి? అదిగో రైట్ సైడ్ ఉంది చూడు. ఇదిగోండి మన రైట్ సైడ్ సీసాలమ్మ తల్లి గుడి. అజయ్ వైన్స్ అంట. అజయ్ వైన్స్. ఈరోజు సండే కదా, మా వాళ్ళు తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి అన్నట్టు. చూడండి కారులో ముందుకి వెనక్కి అటు ఇటు తెగ కట్టేస్తున్నారు. ఫుల్గా ఆడేస్తున్నారు కారులోని. ఏమైనా చిన్నపిల్లలు కదా, ఆ ఏజ్లో ఉన్న ఎంజాయ్మెంట్ అయితే రాదు. ఆ ఏజ్ మళ్ళీ మనకు తిరిగి రమ్మన్నా రాదు. ఆడుకోవాలంటే కార్లో ఆడుకుంటారంట. లాక్ తీ అని తినేస్తుంది. ఏం కావాలా ఈరోజు ఏంటో నన్ను అయితే పట్టుకుని అలా కాదు. ఇది 20లోంచి 2 తీస్తే ఎంత? అర్థమైందా? 14 అంటే వెరీ గుడ్. 20లో
2 తీసేస్తే ఇంకెంత, మైనస్ చేస్తే 2 మైనస్ చేస్తే ఇంకెంత ఉంటుంది? ఎన్నో తరగతి నువ్వు? స్టడీయింగ్ యూ? 3rd క్లాస్. వెరీ గుడ్. నెంబర్స్ వచ్చా నీకు? 20 దా నెంబర్స్ చెప్పు సరే, చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20లోంచి ఇప్పుడు 2 తీసేస్తే ఇంకేం నెంబర్స్ ఉంటాయి? 0 ఉంటుంది. సో కాసేపు ఆడుకున్న తర్వాత అటు ఇటు భోజనం టైం అయితే అయిపోయిందనమాట. ఈరోజు మన స్పెషల్ అయితే బిర్యానీ, గారెలు, చికెన్, మటన్ చేశారు. నిజంగా చికెన్ కర్రీ, మటన్ కర్రీ అయితే చాలా చాలా బాగుంది. బిర్యానీ కూడా చాలా మసాలా గడ్డ లేకుండా చాలా లైట్గా చాలా బాగా కుదిరింది. వంటలు అయితే మట్టికి చాలా చాలా బాగున్నాయి అనమాట. తిన్న కాడికి పడుకుంటున్న తృప్తిగా అయితే తిన్నాము భోజనం. సో భోజనం అయితే తినేసి మెల్లగా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఈరోజు అయితే వ్లాగ్ అయితే ఇది. ఇక్కడ నుంచి కార్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. బైక్ కార్ వ్లాగ్స్ మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. మేమైతే సాంగ్స్ పెట్టుకొని మన రూపాగా నచ్చిన సాంగ్ అంటే పెట్టుకుని అయితే జాగింటికి అయితే వెళ్ళిపోయాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని టచ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.